శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాని సపోర్ట్ చేసిన ఆడియన్స్ కు థ్యాంక్ యూ. మూవీ చూసిన ప్రేక్షకులకు మంచి సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్ అని చెప్పడం హ్యాపీగా ఉంది. సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనన్య నాగల్ల. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో హీరోయిన్ అనన్య నాగల్ల, దర్శకుడు మోహన్, నిర్మాత వెన్నపూస రమణారెడ్డి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సినిమాతో పాటు అనన్యకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె మాట్లాడుతూ ఈ సినిమా థ్రిల్, కొత్త ప్రయత్నం ఉండడంతో తెలుగు ఆడియన్స్ పాజిటివ్ గా రెస్పాన్స్ చేసినట్లు చెప్పింది. ఈ చిత్రం నుంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని ప్రశంసలు పొందింది. నిర్మాత వంశీనందిపాటి మాట్లాడుతూ ఈ సినిమాతో వారు థ్రిల్లింగ్ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి సినిమా సందేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని చెప్పారు. శనివారం, ఆదివారం కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని ఆశిస్తున్నారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ థియేటర్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటూ ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ను పొందిన చిత్రంగా నిలిచింది. దిల్ రాజ్ ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావుపుడి, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంక్రాంతికి వస్తున్న నుంచి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలవబోతుంది. ఈ చిత్రంలో భీమ్ సిసిరోలియో సంగీతం అందించారు. అలాగే వెంకటేష్ స్వయంగా బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ కోసం పాట పాడారు. ఈ పాట డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కలర్ఫుల్ డాన్స్ మూమెంట్స్ తో కనిపించారు. అనిల్ రావుపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో నటిస్తారు. ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు. సంక్రాంతికి వస్తున్న జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దర్శకుడు అనిల్ రావుపుడి, నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ యాక్షన్ మూవీ విడాము యాడ్చి నుంచి లిరికల్ సాంగ్ సవదీకా రిలీజ్. అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం విడాయు యాడ్చి 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రానుంది. ఈ చిత్రానికి మగిల్ తిరుమణిని దర్శకత్వం వహిస్తున్నారు మరియు లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థగా ఈ సినిమాను రూపొందిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఇటీవల విడుదల చేసి అద్భుతమైన స్పందన పొందారు. తద్వారా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా నుండి కొత్తగా విడుదలైన సవదికా అనే ఎనర్జెటిక్ సాంగ్ యువ సంగీత సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచంద్ర స్వరపరిచారు. ఈ పాటను అంతోని దాసన్ పాడగా అరివు రచించారు. ఈ పాటతో సినిమాకు మరింత ఉత్సాహాన్ని తెచ్చే అవకాశంగా ఉంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ సరసన యాక్షన్ కింగ్ అర్జున్, త్రిషా, అరవ్, రెజినా కసంద్ర, నిఖిల్ నాయక్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిజైన్ లో అగ్రగణ్యులు తమ ప్రతిభను కనబర్చారు. విడాయు యాడ్చి సినిమాకు శాటిలైట్ హక్కులు సన్ టీవీ సొంతం చేసుకోగా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ గెలుచుకుంది. ఈ చిత్రం యొక్క సంగీతాన్ని సోనీ మ్యూజిక్ విడుదల చేస్తుంది. ఇక ఫిల్మ్ అన్ని రంగాల్లో పెద్ద ప్రమాణాలతో నిర్మించబడింది. ఓచెలియా సినిమా ఎస్ఆర్ఎస్ క్రియేషన్స్ పతాకంపై నాగ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందించింది. ఈ చిత్రంలో నాగప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లోని హైరీ స్టూడియోలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రూపాశ్రీ మరియు చంద్రమౌళి ఈ సినిమా గురించి మాట్లాడారు. చంద్రమౌళి మాట్లాడుతూ డైరెక్టర్ నారాజశేఖర్ సినిమా కోసం కష్టపడ్డారు. హోపర్ నాగప్రణవ్ డాక్టర్ గా ఫిలిప్సన్ లో చదువుతున్నప్పటికీ ఈ సినిమా కోసం కష్టపడి ఎంతో మంచి పని చేశాడని చెప్పారు. హీరోయిన్ కావేరి కర్ణికను మంచి సమర్థవంతంగా అభినందించారు. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా 50 సినిమాలలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మంచి పనిచేసిందని పేర్కొన్నారు. డైరెక్టర్ నాగరాజశేఖర్, ప్రొడ్యూసర్ల సహకారం, నటుల ప్రతిభను ప్రశంసించారు. నటుడు నాగప్రణవ్ గురించి మాట్లాడుతూ అతడు తన మొదటి సినిమాతోనే అనుభవం గల నటుడిగా నటించారని, సింగిల్ టేక్ లో డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ చేస్తూ మంచి పని చేశారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కుమార్ ఈ చిత్రానికి మంచి పాటలు అందించారని, ఓచెలియా జనాలకు మంచి అనుభూతి ఇస్తుందని చెప్పారు. కెమెరామెన్ సురేష్ బాలాను కూడా అభినందించారు. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూపిస్తున్నారని, అన్ని నటులు, టెక్నీషియన్స్ తమ బెస్ట్ ఇచ్చారని, సీనియర్ యాక్టర్ అజయ్ ఘోష్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మ్యూజికల్ మరియు సున్నితమైన కథతో ప్రేక్షకుల మధ్య మంచి స్థానం సంపాదించనుంది. దిల్ రాజు ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్ సిసిరోలియో, అనిల్ రావుపుడి బ్లాక్ బస్టర్ సాంగ్ గోదావరి కట్టు ఆన్ బిలీవబుల్ ఫీస్ట్ ఫాటెస్ట్ 50 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డ్. విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావుపుడి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్న పట్ల అంచనాలు నెక్స్ట్ లెవెల్లో చేరుకున్నాయి. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ తో సంచలనం సృష్టించింది. ఫస్ట్ సింగిల్ గోదావరి గట్టు అనే పాట భీమ్ సిసిరోలియో సంగీతం, రమణ గోగుల, మధుప్రియ ప్రెజెంట్ వోకల్స్ మరియు భాస్కర్ భట్ల సాహిత్యంతో మెలోడీగా నిలిచింది. వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీతో పాటు ఇన్స్టెంట్ ఫేవరెట్ అయిన హిట్ గా మారింది. ఈ పాట సీనియర్ హీరోల మధ్య కేవలం 3 వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్ ను రీచ్ చేసిన ఫాస్టెస్ట్ సాంగ్ గా నిలిచింది. రెండో పాట మిను కూడా భారీ హిట్ గా నిలిచింది. మరియు అందరి దృష్టి ప్రస్తుతం వెంకటేష్ స్వయంగా పాడిన పొంగల్ స్పెషల్ ట్రాక్ పై ఉంది. ఈ పాట 2024 డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే తన మ్యూజిక్ తో అభిమానులను ఆకట్టుకుంది మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్యాన్స్ కు అదనపు ఆనందాన్ని అందించనుంది.
ఉన్ని ముకుందన్, హనీఫ్ అదేని, షరీఫ్ మహమ్మద్, క్యూబా ఎంటర్టైన్మెంట్స్. ఎన్వీఆర్ సినిమా మార్కో హై ఇంటెన్స్ ట్రైలర్ విడుదల. జనవరి 1, 2025 తెలుగులో గ్రాండ్ రిలీజ్. మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ తన తాజా చిత్రం మార్కోతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న మలయాళంలో విడుదలై అద్భుతమైన ప్రేక్షక అభిమానాలు మరియు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా హై యాక్షన్ సన్నివేశాలతో మార్కో చిత్రం డిసెంబర్ 20న విడుదలై ఇప్పుడు ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు జనవరి 1న రాబోతుంది. ట్రైలర్ ఇంటెన్స్ బడ్జెట్ మరియు హీరో యాక్షన్ ఫ్యాక్ట్ జర్నీని హైలైట్ చేస్తుంది. చిత్రంలో సిద్దిక్, జగదీష్ అభిమన్యు, ఎస్ తిలకన్, కబీర్ దుహన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తెరెజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రు సెల్వరాజ్ యొక్క స్టైలిష్ సినిమాటోగ్రఫీ, రవి బస్రు యొక్క ఇంటెన్స్ స్కోర్, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ చిత్రం విజువల్ ఫీస్ట్ గా మారింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు హైలీ యాంటిసిపేటెడ్ గా రాబోతుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ PMF49 కోసం గోల్డెన్ స్టార్ గణేష్ తో కొలాబరేట్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. శాండల్వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్ తన తాజా మూవీ కృష్ణం ప్రణయసఖి యొక్క 100 రోజుల థియేటికల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తన అభిమానులకు అప్కమింగ్ కన్నడ చిత్రం PMF49 గురించి ఎగ్జైటింగ్ న్యూస్ ను అందించారు. ఈ చిత్రం కోసం గణేష్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కొలాబరేట్ అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి పొందింది. PMF49 తో ఆ సంస్థ కన్నడ సినిమాకు గణేష్ ప్రధాన పాత్రలో గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు కట్టుబడి ఉన్నారు. టీజీ విశ్వప్రసాద్ నేతృత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై క్వాలిటీ స్టోరీ టెల్లింగ్ మరియు అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను మరింత ప్రక్షిప్తం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కన్నడ సినిమా అపార సామర్థ్యాన్ని పెద్ద వేదికపై ప్రదర్శించడానికి తమ సంకల్పాన్ని తెలియజేస్తుంది. ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ బి ధనంజయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ స్కేల్ స్టోరీగా ఉంటుందని చెప్పబడుతుంది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం యొక్క టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు. డ్రింకర్ సాయి సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. సక్సెస్ మీట్ లో మూవీ టీం డ్రింకర్ సాయి అనే సినిమా ధర్మ మరియు ఐశ్వర్య శర్మ హీరోయిన్లుగా నటించిన ఒక సక్సెస్ఫుల్ చిత్రం. ఈ సినిమా బ్రాండ్ ఆఫ్ బాయ్డ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్స్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్ నిర్మించారు. దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి ఈ సినిమా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ నెల 27న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ తర్వాత డ్రింకర్ సాయి సినిమా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందింది. సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. యాక్టర్ రాజేష్ సినిమా సక్సెస్ పై ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు మరియు సినిమా మహిళలతో పాటు యూత్ కూడా బాగా నచ్చిందని తెలిపారు. డీఓపీ ప్రశాంత్ అంకిరెడ్డి సినిమా మంచి రెస్పాన్స్ పొందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం మహిళలకు చాలా కనెక్ట్ అవుతుందని మరియు చిన్న చిత్రాలకు మరిన్ని అవకాశం ఉంటుందని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవాసంత్ చిత్రం యొక్క సాంగ్స్ మరియు డైరెక్టర్ కిరణ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రింకర్ సాయి సినిమా ద్వారా మంచి సందేశం ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నం విజయవంతంగా సాగిందని చెప్పారు. హీరో ధర్మ సినిమా సక్సెస్ ను తన టీం సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేయడం కోసం థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రానికి ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిరాక్ సీత, రితు చౌదరి, ఫన్ వెంకట్ రాజేష్, రాజా ప్రజల్ తదితర నటీనటులు నటించారు. డ్రింకర్ సాయి చిత్రం యూత్, మహిళా మరియు కుటుంబాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందుతుంది. బేబీ బంపుతో సమంత అసలు విషయం ఇదే. టాలీవుడ్ అగ్రనటిగా నిలిచిన సమంత తన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె బిజీగా సినిమాలు చేస్తూ కొనసాగుతుంది. ఈ మధ్య ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఫోటోలో సమంత బేబీ బంపుతో కనిపించడంతో ఆమె మాతృత్వాన్ని అనుభవిస్తున్నారా అని ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో సమంత తాను తల్లి కావాలని కోరుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఈ ఫోటోలు ఆమె కల నెరవేర్చుకుందా అనే సందేహాలకు దారితీశాయి. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ ఫోటోలవి నిజమైనవి కావు. ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో వీటిని క్రియేట్ చేశారు. సమంత ప్రెగ్నెంట్ అని గతంలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తలు నిజం కాదని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం సమంత తన ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టి కెరీర్లో ముందుకు సాగుతుంది. ఇటువంటి పుకార్లను నమ్మకూడదని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మురా అమెజాన్ ప్రైమ్ మూవీ రివ్యూ. మలయాళ సినిమా మురా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రియా సిబు నిర్మించిన ఈ చిత్రానికి మొహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించారు. నవంబర్ 8న థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆనంద్, పృథుహరన్, షాజీ, జోబిన్ దాస్, మను, యదుకృష్ణ, మనఫ్, అనుజిత్ అనే 4 స్నేహితులు స్థానిక గ్యాంగ్స్టర్ అని సూరజ్ వెంజరమూడు కోసం చిన్న చిన్న పనులు చేస్తుంటారు.
అని రమాదేవి, మాలా పార్వతి బాస్ ఆదేశాలతో వీరికి పెద్ద పనిని అప్పగిస్తారు. బ్లాక్ మనీని మదురై నుంచి తెప్పించాలని ఈ మిషన్ ఊహించని మలుపులు తిరుగుతుంది. నలుగురు జీవితాలు ఎటువంటి దిశల్లోకి వెళ్లాయనేది కథ. దర్శకుడు మొహమ్మద్ ముస్తఫా కథనానికి ప్రాధాన్యత ఇస్తూ యథార్థతకు దగ్గరగా కథను నడిపించారు. నలుగురు యువకుల స్నేహం, దారి తప్పడంపై దర్శకుడు ఫోకస్ పెట్టడం, ఎమోషనల్ డెప్త్ను జోడించడం ప్రత్యేకత. పనితీరు: నలుగురు ప్రధాన పాత్రధారులు తమ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. సురోజ్ వెంజరమూడు తన గంభీరమైన పాత్రతో అలరించారు. మాలా పార్వతి ప్రస్తుతానికి హుందాగా కనిపించారు. సాంకేతిక వైపు: ఫాజిల్ నజర్ ఫోటోగ్రఫీతో సన్నివేశాలకు జీవం పోశాయి. క్రిస్టీ జోబీస్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచింది. ఎడిటింగ్ చమన్ చాకో చేయగా అనవసరమైన సన్నివేశాలు లేకుండా కథను చక్కగా నడిపించారు. చివరి సందేశం: స్నేహం ఎంతో గొప్పది, కానీ దుర్వినియోగం చేస్తే అది మనల్ని ఎలా కూల్చేస్తుందో చూపించారు. సరదాలు, తాత్కాలిక ఆనందాల కోసం అడ్డదారిని ఎంచుకోవడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ సినిమా స్పష్టంగా చెప్తుంది. గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం అభిమాని సూసైడ్ లెటర్. డల్లాస్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పటివరకు సినిమా నుంచి 3 పాటలు టీజర్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఇప్పటికీ ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోవడంపై అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక అభిమాని ఈశ్వర్ మేకర్స్ కి సూసైడ్ లెటర్ రాసి ట్రైలర్ పై అప్డేట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ లేఖలో ట్రైలర్ కోసం ఈ నెలాఖరుకల్లా అప్డేట్ ఇవ్వాలని, లేదంటే కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయాలని అభ్యర్థించారు. లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో చిత్ర యూనిట్ పై ఒత్తిడి పెరిగింది. మేకర్స్ అభిమానుల ఆవేదనకు స్పందించి త్వరలో ట్రైలర్ పై అప్డేట్ ఇవ్వవచ్చని సమాచారం. గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేస్తుందన్న అంచనాలున్నాయి. బాలయ్య ప్రశ్నకు నిర్మాత సురేష్ బాబు ఆసక్తికరమైన జవాబు. అన్స్టాపబుల్ 4వ సీజన్ తాజా ఎపిసోడ్లో సురేష్ బాబు తన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణ అడిగిన అందంగా ఉండే హీరో కాకుండా నిర్మాత ఎందుకయ్యావు అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆయనకు చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీపై ఆసక్తి లేదని తెలిపారు. తండ్రి రామానాయుడు చిన్నతనంలో సినిమాలొద్దు, బాగా చదువుకోండి అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. చెన్నైలో ఉన్న సమయంలో దర్శకులు హీరోగా అవకాశం కల్పించాలని కోరినా తానెప్పుడూ ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. తండ్రి సురేష్ ప్రొడక్షన్ లోగోలో ఎస్పై వెంకటేష్ హీరోగా నిలుస్తాడని, పీపై తాను నిర్మాతగా ఉంటానని చెప్పారు. వెంకటేష్ సినిమాల కోసం కథలు తెచ్చిన వారికి తాను ముందుగా కథ విని నిర్మాతకు లాభం ఉంటుందా లేదా అనేది పరీక్షించేవాడినని, కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పే విధానం ఉన్నట్లు వెల్లడించారు. నాకు మొత్తం 8 మంది పిల్లలు. అన్స్టాపబుల్ 4వ సీజన్ తాజా ఎపిసోడ్ కి హీరో వెంకటేష్, సోదరుడు సురేష్ బాబు సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం పాల్గొని వేడుకగా మలిచారు. ఈ సందర్భంగా వెంకటేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తనకిద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహమైందని, పిల్లలు తనతో చాలా ఓపెన్ గా ఉంటారని తెలిపారు. వారి కెరీర్ విషయంలో ఎక్కువగా మార్గనిర్దేశకం చేయనని, వాళ్ళు ఇష్టపడ్డదే చేయమని ప్రోత్సహిస్తారని తెలిపారు. రాణా చైతన్యతో సహా తనకు 8 మంది పిల్లలతో సమానమని పేర్కొన్నారు. కుమారుడు అర్జున్ అమెరికాలో చదువుతున్నాడని, అతని భవిష్యత్తు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. తండ్రి రామానాయుడు గురించి మాట్లాడుతూనే భావోద్వేగానికి లోనై ఆయన తనయుడిగా గర్విస్తున్నానని చెప్పారు. భార్య నీరజను తన బెస్ట్ ఫ్రెండ్ గా అభివర్ణించిన వెంకటేష్, అన్న సురేష్ బాబు కుటుంబానికి మూలస్తంభమని కొనియాడారు. వారధి మూవీ రివ్యూ. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించిన చిత్రం వారధి. అనిల్ ఆర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై పెయ్యాల భారతి, ఎండి యూనస్ నిర్మాతలుగా శ్రీకృష్ణ ఆధ్వర్యంలో తెరకెక్కిన వారధి మూవీ తాజా మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది? యూత్ను అట్రాక్ట్ చేసిందా? అంచనాలు నిలబెట్టుకుందా? ఇవాల్టి రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. వారధి అనేది ఒక ఎమోషనల్ డ్రామా. సినిమా కథ తల్లి కొడుకుల మధ్య నడిచే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. తల్లిని కోల్పోయిన తర్వాత ఆమె పెట్టిన ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకునే కొడుకు ప్రయాణం ప్రధానాంశంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కథలోని ప్రతీకారపు సన్నివేశాలు, కుటుంబ సంబంధాల పునరుత్తేజం ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉన్నాయి. నటీనటుల అభినయం. ప్రధాన నటుడు పాత్రలో అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. తల్లిగా హృదయాన్ని తాకే విధంగా తన పాత్రకు న్యాయం చేశారు. సహాయ పాత్రలో ఇతర నటీనటులు తమ పరిధిలో మెరిశారు. సాంకేతిక పరంగా దర్శకత్వం మంచి స్థాయిలో ఉంది. కొన్ని సన్నివేశాలు సున్నితమైన భావోద్వేగాలతో నిండిపోయి ప్రేక్షకులను కలిచివేశాయి. కెమెరా వర్క్ చాలా శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సంగీతం కథకు తగ్గలా ఉండి సన్నివేశాలకు ఎక్కువ బలం చేకూర్చింది. పాజిటివ్ పాయింట్స్. కథాకథనాలు, ప్రధాన పాత్రల అభినయం, భావోద్వేగపూరిత సన్నివేశాలు. నెగటివ్ పాయింట్లు. కొన్ని చెట్ల నెమ్మదిగా సాగిన కథ పాత్రలకు మరింత లోతు కావాలని అనిపిస్తుంది. చివరిదిగా వారధి మంచి కుటుంబ కథా చిత్రం. భావోద్వేగాలు ప్రధానంగా ఉండే చిత్రాలు ఆస్వాదించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ఎమోషనల్ కలెక్షన్ సినిమాను ఓకే చేసే అంశమని గుర్తుపెట్టుకోవచ్చు.